లెంటులోని 32వ దినము గురువారము. మహాప్రార్థన దినము. మత్తయి 26:36 నుండి 46 వరకు, మార్కు 14:32 నుండి 42 వరకు, లూకా 22:39 నుండి 46 వరకు, యోహాను 18:1. ప్రార్థన. తండ్రి, మానవ మాతృనిగా గెత్సెమనే తోటలో నీవు పడిన శ్రమ, వేదన మా జ్ఞానమునకు అందదు. మా అందరి నిమిత్తము నాడు నీవు చేసిన ప్రార్థనే నేటి వరకు మమ్ములను విమోచించుచున్నది, బలపరుచుచున్నది, నడిపించుచున్నది గనుక నీకు వందనములు. అట్టి నీ ప్రార్థనానుభవము మాకును కలుగుటకు నేటి దిన వర్తమానమిమ్మని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు గెత్సెమనే తోట వెలుపల 8 మంది శిష్యులను ఉంచిరి. తోట లోపలికి 3 మాత్రము తీసుకుని వెళ్ళెను. ఈ 3 యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి అక్కడ ప్రార్థనలో నుండెను. ఆ మహాప్రార్థన దినము 3 ఏర్పాటు ప్రార్థన స్థలములు కలవు. అచ్చట ఆయన చింతించుటకును, దుఃఖపడుటకును, విభ్రాంతి పడుటకును, వేదన పడుటకును, ఆతురపడుటకు, దుఃఖ సముద్రంలో మునిగిపోవుటకును ఆరంభించెను. యేసు ప్రభువు వెలుపలనున్న శిష్యులతో, నేను ప్రార్థనకు వెళ్ళుచున్నాను, మీరిక్కడ ఉండుడని మాత్రము చెప్పాను. తోట లోపలనున్న 3 మాత్రము తన హృదయంలోని దుఃఖమును మాటలతో కాక దుఃఖ చర్యలతో చూపించెను. ఆ తోటలోని చర్యలన్నీ చూడగా నేమి కనిపించుచున్నది? యేసు ప్రభువు తన దైవత్వమును మరుగుచేసి కేవలము మనుష్యత్వముతోనే ఉండి మనుష్యత్వముతోనే తోటలో ప్రవేశించెను. మనుష్యుని వలనే మాట్లాడెను, మనిషి అడిగినట్లుగానే అడిగెను, మనిషి వలె దుఃఖపడెను, మనుష్యుని వలె సాగిలపడెను, మనుష్యుని వలె ప్రార్థించెను, మనిషి వలె మనిషి జత కోరెను. ఈ చర్యలన్నీ మనిషిని చర్యలే, దైవత్వం ఎక్కడనూ కనబడదు. ఒకరు కష్టమైన పని చేయనప్పుడు పై వస్త్రము తీసి ఒక చోట ఉంచి పని చేయనట్లు యేసు ప్రభువు తన దైవత్వమును ఒక మూల పెట్టి కేవలము మనుష్యత్వముతోనే గెత్సెమనే తోటలో ప్రవేశించి ప్రార్థించెను. ప్రభువు తన వేదన దేవదూతలకు చెప్పుకొనలేదు, మనుషులకు చెప్పుకొనెను. ఇది కేవలము మనుష్యత్వమును వాడుకొనుట. మానవుల ఎడల ఆయనకెంత గౌరవము! వారి వలన ఆదరణ కలుగకపోయినప్పటికీ వారితో సంభాషించుట వలన వారి ఎడల కనపరిచినది ఎంత ప్రేమ, ఎంత గౌరవము, ఎంత చనువు! తోటలో ఆయన మనిషి సహాయము కోరుకొనెను. ఒక ఇంటిలో అందరూ వెళ్ళిపోయిరి, ఒక్కరు మాత్రము ఉన్నారు. పెంపుడు పిల్లి, కుక్క ఇంటిలో ఉన్నప్పటికీ ఇంకొక మనిషి ఉన్నట్టుండునా? చిన్నవారైనా ఉన్న ఎడల బాగుండుననిపించును. ఎలాగైనను మనిషికి మనిషే జత, జంతువునకు జంతువే జత. తోటలోనున్న 3 శిష్యులైనా మెలకువగా లేరు, నిద్ర మీద ఉన్నారు. అయినను ప్రభు వారిని లేపి పలుకరించుచుండెను. ఇంతగా ఆయన మనిషి జత కోరుకొనును. ప్రభు యొక్క వేదన తెలుపునట్టి మాటలు చూడగా మానవులు దుఃఖించు దుఃఖము యొక్క వర్ణన కనబడుచున్నది. ఆ మాటలు దుఃఖము యొక్క అంతస్తును తెలియజేయుచున్నవి. మనము కూడా ఎక్కువ దుఃఖ సమయమందు కొంతసేపు చింతతోనూ, మరికొంతసేపు చాలా దుఃఖముతోనూ, ఇంకా కొంతసేపు హడలిపోవచ్చు తుదకు దుఃఖ సముద్రంలో మునిగిపోనట్లుందుము. ప్రభు యొక్క వేదన కూడా గడియ గడియకు హెచ్చగినట్లు కనబడుచున్నది. ప్రభువు దైవత్వంతో నున్న ఎడల దుఃఖించుటకు వీలులేదు, దుఃఖ బాధ అనుభవించుటకు వీలులేదు. ఎందుచేతననగా లోకములోని వారేమందురు దేవుడు గనక దుఃఖము అనుభవించగలిగిన వాడందరూ. ఆయన దైవత్వము కలిగి దుఃఖ సముద్రము అనుభవించలేదు, కేవలము మనుష్యత్వముతోనే అనుభవించెను. అందులోనే గొప్పతనం ఉన్నది. దైవత్వ సహాయము వల్ల దుఃఖం అనుభవించిన గొప్పతనమేమున్నది? దైవత్వం ఉంటే మామూలు మనిషి కూడా అనుభవించగలడు, అనగా మనము కూడా అట్టి దుఃఖము అనుభవించగలము. దైవత్వ సహాయముతో కాక పూర్తిగా మనిషి వలెనే ప్రభువు గెత్సెమనిలో దుఃఖపడెను. విశ్వాసులు 2 భాగములుగానున్నారు. గెత్సెమనిలో తోట లోపల ఉన్నవారు, వెలుపల ఉన్నవారు. యేసు ప్రభువు తన హృదయ రహస్యము వెలుపల ఉన్నవారికి చెప్పలేదు. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండడని మత్తయి 26:36 మాత్రము చెప్పాను.
అయితే లోపలనున్న వారికి తన హృదయ రహస్యము చెప్పెను. నా ప్రాణము నాతో కూడా మెలకువగా నుండుడి. మత్తయి 26:37-38. విశ్వాసులు కూడా ప్రభుతో ప్రత్యేక సహవాసము కలిగి ఉండవలెను. అట్టి వారికి ప్రభు యొక్క హృదయ రహస్యములు తెలియను. వారే పెండ్లి కుమార్తె వరుసలో నుందురు. ప్రభువు తోట లోపల ఉన్న 3 శిష్యులతో చెప్పిన మాటలు. మెలకువగా నుండుండి, ప్రార్థన చేయండి. ప్రార్థన ఎట్లు చేయవలెనో ప్రభు వారికి చెప్పలేదు. ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు ముభావముగా చెప్పి వెళ్ళిపోయాను. అయితే ముమ్మారు ఆయన వచ్చి చూచిన శిష్యులు నిద్ర మీదనే ఉండిరి. నిద్రపోవుదురని ప్రభువుకు తెలిసినను వారినే ప్రభువు ప్రార్థించమని కోరెను. సంఘం యొక్క స్థితి కూడా నేడు అలాగే ఉన్నది. నామకార్థమైన ప్రార్థన, పట్టింపు లేని ప్రార్థన, నిరీక్షణ లేని ప్రార్థన, ఆత్మ ఏకీభవించని పెదవుల ప్రార్థన, త్వరగా ముగించవలెనని చేయనట్టి బద్ధకమునకు సంబంధించిన ప్రార్థన, ప్రార్థనాంశములు కొన్ని మరిచి కొన్ని మాత్రమే చేయనట్టి ప్రార్థన, ఇవన్నీ కలిసి నిద్ర అనే పేరు పొందును. శరీర నిద్ర కంటే ఈ నిద్ర కీడుగల నిద్ర. శరీర నిద్ర కూడా ఆ సమయమందు కీడుగల నిద్ర అయి ఉన్నది. ఈ 3 శిష్యులను సేవలోనికి పిలువబడక ముందు చేపలు పట్టుటకు రాత్రి అంతయు నిద్ర మాని వేసిరి. కానీ ఇక్కడ 1 గంట నిద్ర మానలేకపోయేది. ఇది అందరికీ మెలకువ చెప్పు పాఠము. ప్రార్థన. ప్రార్థన లోకం యొక్క ఎడబాపు మీద ఆనుకొని ఉన్నది. ప్రార్థన మీ తత్వం మీద ఆనుకొని ఉన్నది. మీ తీవ్రత మీద ఆనుకొని ఉన్నది. దేవుని చిత్తము అని ఆనడము మీద ఆనుకొని ఉన్నది. యెరూషలేమునకు గెత్సెమనే ద్వారమునకును కొంత దూరం ఉన్నది. ఆ దూరము చాలదు. తోట వెలుపలనున్న శిష్యులకును లోపలున్న శిష్యులకును కొంత ఎడమున్నది. అది చాలదు. లోపలనున్న శిష్యులకును ప్రభువునకును రాతివేత దూరమున్నది. అంత ఎడముగా నుండవలెను. ప్రభువు ప్రార్థన చేయుటకు యెరూషలేము విడిచినట్లు మనమును లోకస్తులను విడిచి ఏకాంత ప్రార్థనకు వెళ్ళవలెను. ప్రియులైన శిష్యులను ఎనమండుగురిని విడిచి ఏకాంత ప్రార్థనకు వెళ్ళవలెను. అలాగే మనమును మన ప్రియులను విడిచి ఏకాంత ప్రార్థనకు వెళ్ళవలెను. ప్రభువు తనకు అట్లే మనమును అతి ప్రియులను కూడా విడిచిపెట్టవలెను. అప్పుడు గొప్ప ప్రార్థన స్థలము ఏర్పడును. గొప్ప ప్రార్థన జరుగును. గొప్ప ప్రార్థనాపరుడు తయారగును. గొప్ప ప్రార్థనా తీవ్రత వచ్చును. అట్టి స్థితిలో పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు మిమ్ములను స్థిరపరచును గాక. ఆమేన్. యేసు ప్రభువా, మేము పరలోకమునకు వచ్చే వరకు బహు మెలకువగా నుండు స్థితి అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చే వరకు ప్రార్థనలో నుండు శ్రద్ధ అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చే వరకు శోధనలో పడకుండా జాగ్రత్తగా నుండు స్థితి అనుగ్రహించుము. మేము పరలోకము వచ్చే వరకు నీతో కలిసి సహవాస ప్రార్థనలో ఏకీభవించు ఏకీభావము అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చే వరకు అశ్రద్ధ అను కునుకుపాట్లు రాకుండా మా కన్నులను కాపాడుము. మేము పరలోకమునకు వచ్చే వరకు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి అను ఈ నీ గద్దింపు మాట, ఈ జాగరూకత వాక్యము, ఈ వజ్రవాక్యము జ్ఞాపకం ఉంచుకొని శక్తి దయచేయము.